సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతోంది ఏపీ ప్రభుత్వం. ఉదయం 11:45 ఆర్థిక మంత్రి యనమల శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈసారి కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. దీనికి సంబంధించి మంత్రి యనమల లెక్కల చిట్టాను ఇప్పటికే సిద్ధం చేశారు. బడ్జెట్ బ్యాగులతో ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు యనమల రామకృష్ణుడు. సాధారణంగా ప్రతిసారి ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే బడ్జెట్పై చాలా ఆసక్తి ఉంటుంది. ఈసారి కూడా ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ రూపొందించినట్లు మంత్రి యనమల చెబుతున్నారు. గతేడాది 1,94,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడితే ఈసారి సుమారు 2,25,000 కోట్ల మేర బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ చరిత్రలో ఇంత మొత్తంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. గతేడాది బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 1,50,270 కోట్లు కాగా గతేడాది బడ్జెట్లో రెవెన్యూ వ్యయం 1,50,270 కోట్లకు కాగా మూలధన వ్యయం 28,671 కోట్లుగా నిర్ణయించారు. మొత్తానికి ఈ ఏడాది 24,205 కోట్ల ఆర్థిక లోటు ఉంటుందని అంచనా వేశారు. వృద్ధి రేటు 10.96% ఉండనున్నట్లు ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు. కాబట్టి ఈ ఏడాది దానికి తగ్గట్టుగానే బడ్జెట్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామంటున్నారు మంత్రి యనమల. కేంద్రం సహకారం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అయినా ప్రజలు ఇబ్బంది పడకుండా అప్పులు చేసి ముందుకు వెళుతున్నామంటున్నారు యనమల. ఈసారి బడ్జెట్లో రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ప్రకటన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత ఎక్కువగా ఆర్థిక సాయం చేసేలా బడ్జెట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రైతులందరికీ పెట్టుబడి సాయం కింద ఆర్థిక సహకారం అందించేలా బడ్జెట్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక నిరుద్యోగ వృత్తి పెంపుపైన బడ్జెట్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. వీటికి తోడు విద్యార్థులు, ఉద్యోగులకు వరాలు కురిపించనున్నట్లు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టులు కూడా కొన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉండడంతో ఆయా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉంది. కాపు రిజర్వేషన్లపైన బడ్జెట్లో ప్రకటన ఉండే అవకాశం ఉంది. వివిధ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు కూడా ఈ బడ్జెట్లో ఉండనుంది. కడప ఉక్కు కర్మాగారం, రామాయపట్నం పోర్ట్, రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎయిర్పోర్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా సామాన్యుడి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆర్థిక మంత్రి యనమల వెల్లడించారు. కేంద్రం నుంచి సహకారం లేకపోవడం వల్ల నిధుల విషయంలో అనేక ఇబ్బందులను రాష్ట్రం ఎదుర్కొంటుందని తెలిపారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే అప్పులు చేసి ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంటుందన్న ఆర్థిక మంత్రి యనమలతో మా ప్రతినిధి ఎంపీ రావు ఫేస్ టు ఫేస్. బడ్జెట్తో పోల్చుకుంటే ఈసారి ప్రవేశపెట్టేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఈసారి బడ్జెట్లో ఎటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఈసారి బడ్జెట్ స్వరూపం ఎలా ఉండబోతుంది మంత్రి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓట్ ఆన్ బడ్జెట్ ఎలా ఉండబోతుంది సార్? ఓట్ ఆన్ అకౌంట్ ప్రజలకు సంబంధించినట్టు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మెయిన్ అడ్రస్ చేయబోతున్నాము. అంటే నిజానికి గవర్నమెంట్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్న వల్ల ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినటువంటి నిధులు రాకపోవడం, వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మనకు ఇవ్వాల్సినటువంటి లాఫుల్గా రావాల్సినటువంటి నిధులు రాకపోవడం, దాంతో కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం కొంత బారోయింగ్స్ చేసి వాళ్ళ యొక్క కష్టాలు తీర్చేటువంటి కార్యక్రమంలో ఉన్నాం.
వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తాం. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని హామీలు కూడా ఫుల్ఫిల్ చేశారు. ఒక నిరుద్యోగ భృతి కానీ లేదా అన్న క్యాంటీన్ కానీ కేంద్రం నుంచేమో రావాల్సినటువంటి నిధులు మనకు రాలేదు. మరి దీన్ని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు? ఎలా ఉంది సార్ ప్రజెంట్ స్టేట్ పొజిషన్? కేంద్రం ఇవ్వాల్సింది దాదాపు 1,16,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి మనకి. దేనికి సంబంధించిన వరకు అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించినవి, అదేవిధంగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో చెప్పినటువంటి హామీలకు సంబంధించింది. మామూలుగా వీళ్ళంతా కూడా బీజేపీ నాయకులు చెప్పేదంతా కూడా ఈ రెండు మాట్లాడడం లేదు, వేరే విషయాలు మాట్లాడుతున్నారు. వేరే విషయాలు మాట్లాడేటప్పుడు వేరే విషయాలకు సంబంధించినంత వరకు కూడా ఒక వైట్ పేపర్ ఒకటి పబ్లిష్ చేస్తే ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు అంటే అవన్నీ కూడా డిస్క్రిషనరీ పవర్స్. ఆ డిస్క్రిషనరీ పవర్లో ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారని చూస్తే గుజరాత్ నెంబర్ 1 ప్లేస్ ఉంటుంది. గుజరాత్తో మనం పోల్చి చూసుకుంటే మనం విడిపోయి వచ్చాం. మన కష్టాలతో ప్రారంభమయ్యాం. మనకు చట్టం ఒకటి ఉంది, హామీలు ఉన్నాయి. ఇవి నెరవేర్చకుండా మీకు అన్నీ నెరవేర్చేసామంటే వాళ్ళు సందర్భం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇటీవల చూసినట్లయితే పెన్షన్లు డబుల్ చేశారు డ్వాక్రా మహిళలకు. వీటన్నిటి వల్ల కూడా అంటే కొంచెం రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? మా పాలసీ ప్రకారంగా అంటే వచ్చినటువంటి రెవెన్యూస్, అది అప్పుల రూపాన వచ్చిన రెవెన్యూ కానీ లేకపోతే రెవెన్యూ రూపాన వచ్చినట్టు కానీ వచ్చినటువంటి అమౌంట్స్ని ప్రాపర్గా ప్రజలకు పంచిపెట్టడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. కాబట్టి అవన్నీ కూడా వేరియస్ స్కీమ్స్ రూపంలో పంచిపెడుతూ ఉన్నాం. ఈనాడు పశువు కుంకుమ అనండి, చంద్రాన్ని కానుక అవ్వండి, లేకపోతే ఇంకో కార్యక్రమం అన్నా క్యాంటీన్ అవ్వండి, ఇవన్నీ కూడా కామన్ మ్యాన్కి సంబంధించినటువంటి స్కీమ్స్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. కాబట్టి కొంత అప్పు చేసే పరిస్థితి వచ్చింది. అది ప్రజల గురించి చేసేటువంటి అప్పు తప్ప, అదేవిధంగా అప్పు చేయటానికి కూడా కారణం కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కానీ సరిగ్గా ఇచ్చుంటే మనకు అంత అప్పు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంచేత దీనికంతా కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. రైతుల విషయంలో ఈసారి బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు వ్యవసాయ రంగానికి సంబంధించి? ఇంచుమించు 24,000 కోట్ల రూపాయలు, ఒక 5-6,000 కోట్లు, 8,000 కోట్లు బాకీ ఉంది. 8,000 కోట్లు ఈ నెలాఖరికి ఇచ్చేస్తున్నాం వాళ్ళకి కూడా అమౌంట్ రాగానే. అంచేత వాళ్ళు తీరుస్తాము. అదేవిధంగా వీళ్ళతో కూడా మీకు 2,000 కోట్ల చిల్లరము మహిళలతో ఉంది, ఆ మహిళలతో కూడా తీరుస్తున్నాము. చేత మేము ఏదైతే వాగ్దానం చేశామో రుణమాఫీలు అనేటువంటిది, రుణమాఫీలు ఈ నెలాఖరు లోపల 100% తీరుస్తాం. అంచేత ఇవన్నీ కూడా వీటితో పాటు ఇంకా భవిష్యత్తులో కూడా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి రైతులకు కావాల్సినటువంటి ఏవైతే సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ బడ్జెట్ కానీ అంతకుముందు కేంద్ర పెట్టినటువంటి బడ్జెట్లో రాష్ట్రాన్ని విస్మరించడం అనేటువంటి చాలా రాష్ట్రానికి చేసినటువంటి బీజేపీ ద్రోహం. అటు రైతులు, యూత్, పెన్షన్దారులు, డ్వాక్రా మహిళలు అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఈసారి బడ్జెట్ను రూపుదిద్దామంటున్నారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. కెమెరా పర్సన్ రెడ్డితో ఎంపీ రావు,